హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు పప్పు టమాటా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందుగా నేను ఒక గ్లాసు కందిపప్పుని దోరగా వేయించుకున్నానండి. తర్వాత కుక్కర్లో వేసాను. 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అండి. పెద్ద సైజు కదండి 3 తీసుకున్నాను. చిన్న సైజు అయితే 4 తీసుకోండి. పప్పు శుభ్రపరచుకొని కడిగేసుకొని అందులో నేను వేసేసుకున్నానండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం వేసుకున్నానండి. 1 టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను. 1 టీ స్పూను ఆయిల్ వేసుకొని నేను కుక్కర్ మూత వేసేసి స్టవ్ ఆన్ చేసి నేను 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నానండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. తాలింపండి, పప్పు అయిపోయిన వెంటనే తాలింపు పెట్టుకోవాలి కదా. వెల్లుల్లి రొబ్బలు 4, కరివేపాకు, 2 ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలండి. అదిగోండి 4 విజిల్స్ వచ్చాక నేను చూడండి ఎలాగో మెత్తగా ఉడికిపోయిందో. చాలా మెత్తగానే ఉడికిపోయిందండి. దాన్ని మళ్ళీ పప్పు గుత్తుతో మనం స్మాష్ చేయక్కర్లేదు. టమాటా మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండుని, ఆ గుజ్జునంతటిని ఆ పప్పులోకి వేసేసుకోండి. కొంచెం వాటర్ కావాలితే యాడ్ చేసుకోండి. ఇది ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. రుచికి సరిపడినంత వేసుకోండి మీరు. అదిగోండి పక్కన నేను పోపుకని తాలింపు పెట్టుకుందామని బాండీ వెలిగించి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈలోగా పప్పు పక్కన ఉడుకుతుంది. అంటే చింతపండు గుజ్జు వేసాం కదా, ఆ ఫ్లేవర్ దానికి పట్టాలి కదండి అని ముందుగా నేను 5-6 వెల్లుల్లి రబ్బలు ఇది దోరగా వేయించుకున్నానండి. ముందు వెల్లుల్లిపాయలు చిటపట్ల పోయేదాకా వేయించుకుంటే తర్వాత మనం పోపు దినుసులన్నీ వేసుకుంటే చక్కగా ఉంటుందండి పోపు. తర్వాత పోపు అంతా నేను వేసేసుకున్నాను. చూడండి పోపు మనం ఎంత బాగా ఇచ్చుకుంటే అంత బాగుంటుంది. ఆ పోపునంతటిని నేను వేసేసుకున్నానండి. పోపు లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అది వేయించుకుంటే బాగుంటుందండి దాని టేస్ట్. 1 స్పూను నేను గీ కూడా వేసుకున్నానండి. పప్పు టమాటాలో గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అదిగో చూడండి ఈలోపు పప్పు కూడా చింతపండు రసం వేసాం కదండి, అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ పోపునంతటిని మనం పప్పులో తిరగమూత పెట్టించేసుకోవాలండి. అదిగో చూడండి ఎలా వేసేసుకున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి. పప్పు టమాటా అందరూ ఇష్టపడతారు కదా, ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. పప్పు టమాటా ఈజ్ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.